రాజకీయ ప్రభావం వల్ల అస్థిరత ఉన్నప్పటికీ కూడా కొంత రాజుల యొక్క ప్రభావం చేత అవి కూడా తొలగిపోతాయి. షేర్ మార్కెట్ రంగాన్ని మీద ఎక్కువ ఆశపడకండి, బాగా ఆశలు పెట్టుకొని పెట్టుబడులు పెట్టొద్దు. కొంత మ్యూచువల్ ఫండ్లు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. ఒకటి గొప్ప విషయం ఏంటంటే భారతదేశానికి క్రీడా రంగంలో మరలా ఖ్యాతి పెరుగుతుంది. తర్వాత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా కొన్ని రికార్డులు, ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక ఆధిపత్యం కావచ్చు, ఇది దేశవ్యాప్తంగా ప్రభావాన్ని తప్పకుండా చూపుతుంది. ఓకే గురుగారు, మంచి విషయాలు జరుగుతాయి. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ సంవత్సరం నుంచి ఎలా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అతనికి నామ నక్షత్రంతో గనక చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. అంటే చాలా ఊహాగానాలు వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఏమీ కాదు. రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా ఈ సంవత్సరం పరిపాలన అనేటువంటిది చేస్తారు. కొంత దైవానుగ్రహం అయితే ఉన్నది కాబట్టి కొంత మేరకు ముందుకు లాక్కునే వెళ్తారు. అయితే ఉన్నటువంటిది ఏంటంటే ఇప్పుడిప్పుడే రాశిపరంగా వ్యక్తిగత పరంగా కూడా కొంత చక్కటి అవకాశాలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గించుకుంటారు. ఆ అంతర్గత కలహాలు మాత్రం ఉధృతంగా ఉంటాయి. కాబట్టి ఒకానొక దశలో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. మరి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి తాను దైవారాధన బాగా చేయాలి, పుణ్యం సంపాదించాలి. ఓకే.